నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలు అసలివి మన ఆర్థిక వ్యవస్థకు మంచివా లేక ప్రమాదకరమా? ఈ అంశంపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ సంపాదకీయం కొన్ని కీలకమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఇంతకీ ఆ విశ్లేషణలో ఏముందో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. సరే, ముందుగా ఈ సంపాదకీయం హెడ్లైన్ చూడండి. ఉచితాలిలాగే సాగితే మనకు వెనెజువెలా గతే. అబ్బో, ఇది మామూలు హెచ్చరిక కాదు, చాలా తీవ్రమైనది. ఇంత పెద్ద మాట అనడానికి దారితీసిన కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇక్కడే ఈ సంపాదకీయం అసలు విషయాన్ని ప్రస్తావిస్తోంది. ప్రభుత్వాలు ప్రజలకు అందించేది సంక్షేమమా లేక ఉచితాలా? అంటే అవసరమైన వారికి సహాయం చేయడానికి, ఓట్ల కోసం తాయిలాలు ప్రకటించడానికి మధ్య ఓ గీత ఉంటుంది కదా, ఆ గీతను మనం ఎక్కడ గీయాలి? ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? ఈ మొత్తం విశ్లేషణలో ఇదే కీలకమైన పదం, పోటీ ప్రజాకర్షణ. అంటే ఇది ఏదో పాలసీ నిర్ణయం కాదు, పార్టీల మధ్య జరిగే ఒక రేస్ అన్నమాట. ఒక పార్టీ ఏదైనా ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తే రెండో పార్టీ అంతకంటే పెద్ద హామీ ఇవ్వాల్సిందే. ఇదొక పోటీలా మారిపోయింది. మరి ఈ పోటీతత్వం ఎలా ఉంటుందో చెప్పడానికి సంపాదకీయం ఒక రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంది. అదే తమిళనాడు. ఈ పోటీ కథ అక్కడ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ సంపాదకీయం ప్రకారం మన దేశంలో ఈ ఉచిత హామీల పోటీలో తమిళనాడు అందరికంటే ముందుంది. ఈ ట్రెండ్లో ఆ రాష్ట్రమే టాప్లో ఉందని ఈ కథనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఇదంతా నిన్నా మొన్నా మొదలైంది కాదు. ఈ సంపాదకీయం ప్రకారం ఈ పోటీ దాదాపు 2 దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. మొదట్లో చిన్న చిన్న వస్తువులతో మొదలై ఇప్పుడు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, నేరుగా డబ్బులివ్వడం వరకు వచ్చింది. ఆ పోటీ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఒకవైపు ఏఐఏడీఎంకే మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి టేబుల్ ఫ్యాన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. దానికి పోటీగా డీఎంకే యువతను టార్గెట్ చేస్తూ ట్యాబ్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఇస్తామని ప్రకటించిందని ఈ కథనం ఉదాహరించింది. ఒకర్ని మించి ఒకరు అనమాట. ఇక గతాన్ని వదిలేసి ప్రస్తుత పరిస్థితికి వస్తే సంపాదకీయం దీన్ని ఉచితాల వెల్లువ అని వర్ణించింది. అంటే ఇప్పుడు అమల్లో ఉన్న పథకాల సంఖ్య, వాటి వెరైటీ ఎంత పెద్ద స్థాయిలో ఉందో ఆ పదం సూచిస్తోంది. ఆ వెల్లువలో ఏమేమున్నాయో చెప్పడానికి ఈ సంపాదకీయం కొన్ని ఉదాహరణలిచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాలమ్మాయిలకు నెలకి 1000 రూపాయలు, అంతటితో ఆగకుండా పేద కుటుంబాల్లో పెళ్లికూతుళ్లకు 50,000 రూపాయల నగదు, దాంతోపాటు ఒక బంగారు నాణ్యం. ఇలా హామీలు విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిపై సంపాదకీయం తన అభిప్రాయాన్ని ఈ ఒక్క వాక్యంలో చాలా గట్టిగా చెప్పింది. ఈ సంక్షేమ పథకాలు వెర్రితలలు వేసే స్థాయికి చేరిపోయాయి. అంటే ఇది హద్దులు దాటిపోయిందని వాళ్లు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఓకే, ఇక మనం ఈ విశ్లేషణలో చివరి అంకానికి వచ్చేశాం. ఈ ఉచితాల పోటీ వల్ల వచ్చే అసలు ఆర్థిక ప్రమాదమేంటి? సంపాదకీయమిస్తున్న అసలు హెచ్చరికేంటో ఇప్పుడు చూద్దాం. కాబట్టి చివరికి తేలేది ఇదే. తమిళనాడు అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ ఉచితాల దారిలో ఇలా అదుపు లేకుండా ముందుకెళ్తే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవ్వొచ్చు. సరిగ్గా వెనెజువెలా దేశం ఎదుర్కొన్నటువంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి మనం కూడా వెళ్లే ప్రమాదముందని ఈ సంపాదకీయం గట్టిగా హెచ్చరిస్తోంది. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనకొక సమాధానం ఇవ్వడం లేదు. బదులుగా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. నిజమైన ప్రజా సంక్షేమానికి కేవలం ఓట్ల కోసం చేసే ఈ ఉచిత రాజకీయాలకు మధ్య ఆ గీత ఎక్కడా ఉంది? దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.